బంగారును కరగదీసే మూస నుంచి గోల్డ్ ఆవిరైపోతుంది. స్వర్ణకారులకే టోకరా పెడుతూ కొన్నేళ్లుగా బంగారాన్ని దోచేశారు ఓ బట్టి యజమాని. బంగారానికి మసిపూసి మారేడు చేసే గారడి విద్యతో కోట్ల రూపాయలను కొల్లగొట్టారు బంగారు బట్టి ఓనర్. కరీంనగర్లో స్వర్ణకారులకు టోకరా. బంగారాన్ని కరిగించే బట్టీలో మాయలోడు. వెలుగు చూసిన ఘరానా మోసం. బంగారం కరిగించి రాగిని చేరుస్తున్న బట్టీగాళ్లు. మోసగాడైన బట్టి యజమాని పరార్. కొన్నేళ్లుగా సాగించిన బంగారు మోసం. మహారాష్ట్రకు చెందిన ప్రకాష్ కరీంనగర్ తిలక్ రోడ్లో గత 30 సంవత్సరాలుగా బులియన్ రిఫైనరీ అంటే బంగారం కరిగించే బట్టి నిర్వహిస్తున్నాడు. నగల వ్యాపారులు, స్వర్ణకారులు పాత బంగారాన్ని కరిగించి నాణ్యతను ధృవీకరించడంలో దిట్టగా పేరుగడించాడు. బట్టీలో బంగారాన్ని శుద్ధి చేయడానికి 500 రూపాయలు వసూలు చేస్తాడు. స్వర్ణకారులకు అతగాడంటే ఎనలేని నమ్మకం. ఆ నమ్మకాన్ని క్యాష్ చేసుకోవాలనుకున్నాడు ప్రకాష్. ఈ బట్టీలో బంగారు నగకు వన్నె తెచ్చిన ప్రతిసారి బంగారులో కల్తీ జరిగిందని వినియోగదారులు తెలిపే కంప్లైంట్ను స్వర్ణకారులు పట్టించుకునేవాళ్లు కాదు. ఎందుకంటే ప్రకాష్ అంటే వారికి అంత నమ్మకం. స్వర్ణకారులు మేము గోల్డ్ కరిగించుకుని కూడా వస్తాం. 10 తులాలు పెద్ద పెద్ద అంటే చిన్న చిన్న అంటే మేమే షాప్లో కరిగించుకుంటాం. మా షాప్లో కరగదు కాబట్టి 10 తులాలు అయినట్లు ఇక్కడికి వచ్చి కరుగుతాం. కరిగించుకున్నప్పుడు వాడు ఒక పాత్రలు అంటే మూసదంలో పెడతాడు, బట్టిలో పెడతాడు. పెట్టిన తర్వాత దానిపైన క్యాప్ వేస్తాడు. క్యాప్ వేసిన తర్వాత మళ్ళీ దీనికి పక్క క్యాబిన్ ఉన్నది ఒకటి. ఈ బట్టికి ఆనుకొని ఒక పక్కనే క్యాబిన్ ఉంటుంది. దానికి హోల్ ఉంది. ఈ బట్టికి ప్లస్ మధ్యలో హోల్ ఉంది. ఈ మూస అందులో పెట్టిన తర్వాత వాడు మళ్ళీ చేతిలో వచ్చినట్లు వస్తుంది. మూస వానికి తీసేసి దానిలో సమ్ గోల్డ్ ఇస్తాడు 1 గ్రామ్. 1 గ్రామ్ గోల్డ్ వేసి మళ్ళీ దానికి కాఫర్ సేమ్ మళ్ళీ దానిలోనే యాడ్ ఇస్తే దానిలో ఇస్తాడు. మనం చూసుకునే వరకు సేమ్ వేడి ఉంటుంది. ఇప్పుడు 100 గ్రాములు ఇచ్చిన మళ్ళీ 100 గ్రాములు నాకే వస్తుంది. అట్లా మాకు ఎలాంటి డౌట్ రాలేదు. ఇంచుమించు కోట్లనే ఉంటుంది ఇంచుమించుగా. గణేష్ అనే స్వర్ణకారుడికి బట్టీ నిర్వాహకుడు ప్రకాష్ పై అనుమానం వచ్చింది. ఓ బంగారు గొలుసును 2 భాగాలుగా చేసి ఒకటి ప్రకాష్ కు, మరొకటి ఇంకో బట్టీకి పంపించాడు. దీంతో అసలు విషయం వెలుగు చూస్తుంది. ప్రకాష్ బట్టీలో కరిగించిన బంగారం స్వచ్ఛత 80% మాత్రమే ఉంది. దీంతో స్వర్ణకారుడైన గణేష్ బట్టీ యజమాని ప్రకాష్ ను నిలదీశాడు. మరుసటి రోజు కలుద్దామని తప్పించుకున్నాడు. మిగిలిన స్వర్ణకారులతో కలిసి బట్టీ వద్దకు వెళ్లాడు గణేష్. రిఫైనరీకి తాళం వేయడంతో తలుపును తొలగించి బట్టీని పరిశీలించగా దిమ్మ తిరిగే నిజాలు వెలుగు చూశాయి. ఇంకో ఆయన పార్ట్నర్ ఉంటాడు. ఆయన పేరు ఎర్రోజు బ్రహ్మం. ఆయన సంఘంలో ఒక కోశాధికారి, ఒక విలువైన పాత్ర ఉన్న వ్యక్తి. ఆయన సపోర్ట్ తోటి వీళ్ళిద్దరు పార్ట్నర్స్. ఆయన మద్దతు చూసుకొని ఈయన ఇప్పుడు ఇంకా ఎక్కువ చేస్తున్నాడు. ఇలా జరుగుతుంది. యాక్చువల్గా ఏంటంటే మొన్న ఈ గణేష్ అనే అతను హాల్మార్క్ ఐటమ్, అది 92% ప్యూరిటీ కంపల్సరీ ఉంటుంది. దాన్ని రిఫైనరీ చేస్తే 80% వస్తుంది నా దగ్గర. దాంతో మాకు ఖచ్చితంగా డౌట్ వచ్చింది. వట్టి నిర్వాహకుడైన ప్రకాష్ అతని వద్దకు స్వర్ణకారులు తెచ్చిన బంగారు ఆభరణాలను వాళ్ల ముందే ఒక పాత్రలో వేస్తాడు. ఆ తర్వాత బట్టీకి మూత వేస్తాడిలా. కాసేపయ్యాక కరిగిన పసిడిని తిరిగి ఇచ్చేస్తాడు. బంగారు స్వచ్ఛతను ధృవీకరిస్తాడు. అయితే బంగారం కరిగించే సమయంలోనే కల్తీని జోడిస్తాడు. గోడకు అటువైపు అంటే బట్టీకి వెనుక వైపు గదిలో ఓ రంధ్రం ఉంది. కరిగించాల్సిన బంగారం పాత్రలో ఉంచి పట్టీలో పెట్టి మూత వేయగానే అవతలి వైపు ఉన్న వ్యక్తి గోడ రంధ్రంలో నుంచి బంగారాన్ని లాక్కుంటాడు. అనంతరం అందులో కొన్ని గ్రాముల బంగారాన్ని కత్తిరించి దాని స్థానంలో రాగిని జోడించి మళ్లీ బట్టీలో పెట్టేస్తాడు. అనంతరం బంగారం, రాగి కరిగి ఏర్పడిన ముద్దను స్వర్ణకారులకు ఇచ్చేస్తాడు. దాన్ని పరీక్షించిన ఫలితం ఒకేలా ఉండడంతో అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఎర్రోజు గణేష్ అనే స్వర్ణకారుడు బంగారం కరగడానికి పోతే అతను దానిలో ఒక చిన్న బట్టిలో చిన్న కాన ఉంది. ఆ కానలోకెళ్ళి తీసుకొని బంగారం కలిసి చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు 2 గ్రాములు, 5 గ్రాములు, 4 గ్రాములు, 3 గ్రాములు, ఇది ఏం తెలియని మోసం అన్నారు. ప్రకాష్ బట్టీలో జరిగే దగాను తెలుసుకున్న స్వర్ణకారులు పోలీసులను ఆశ్రయించారు. అంతలోనే బంగారు బట్టీ నిర్వాహకుడు పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని కేటుగాడి కోసం గాలిస్తున్నారు. సాక్షి న్యూస్, కరీంనగర్.
బెజవాడ పౌరులకు కొత్త ఆశలు రేపిన కొత్త రాజధానిలో నయా మోసాలకు తెరతీస్తున్నారు కేటుగాళ్లు. మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకు అపార్ట్మెంట్లు అందిస్తామంటూ డబ్బులు వసూలు చేసుకుని చేతులెత్తేశారు. విజయవాడలో నయా దందా, అపార్ట్మెంట్ల పేరుతో డబ్బు వసూలు, జేఎన్ఎన్ఆర్ఎం కింద ఆవాసాలంటూ మోసం, కార్పొరేషన్ ఉద్యోగి లీలలు, ఫోర్జరీ పత్రాలతో కుచ్చుటోపి, నకిలీ మున్సిపల్ కార్పొరేషన్ రసీదులు, మధ్యతరగతి జనాలకు టోకరా, పోలీసులను ఆశ్రయించిన బాధితులు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా అవతరించనున్న బెజవాడ పరిసరాల్లో ఇప్పుడు కేటుగాళ్లు కొత్త అవతారాలెత్తుతున్నారు. జనం బలహీనతలను క్యాష్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని జక్కంపూడి సమీపంలో జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ నిధులతో పెద్ద ఎత్తున అపార్ట్మెంట్ల నిర్మాణం జరిగింది. మొత్తం 25,000 అపార్ట్మెంట్లు మంజూరు కాగా వాటిల్లో ఇప్పటికే 15,000 అపార్ట్మెంట్లు నిర్మించారు. ప్రస్తుతం వాటిల్లో 5,000 మంది లబ్ధిదారులు నివాసం ఉంటున్నారు. 10,000 అపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నట్లు తెలుసుకున్న కొందరు ముఠా కట్టారు. అమాయకులకు అపార్ట్మెంట్లు అందిస్తామని కొత్త దందాకు తెరతీశారు. ఫోటోలు ఒక 8 పాస్పోర్ట్ ఫోటోలు తీసుకున్నారండి. ఆధార్ కార్డు 2 ఫోటోస్టాట్లు తీసుకున్నారండి. పందర్ కార్డు 2 ఫోటోస్టాట్లు తీసుకున్నారండి. మేమేంటంటే ఆధార్ కార్డులు పందర్ కార్డులు ఫోటోస్టాట్లు తీసుకుంటున్నారు కదా అని ఇది గవర్నమెంట్ తరఫున ఏమన్నా వాళ్ళకి అనుకుని మేము పిఎం గారు అది ఎంపీ గారి కోటాలో ఎమ్మెల్యే గారి కోటాలో వచ్చినాయని చెప్పారండి. ఫస్ట్ 5,000 కట్టామండి, సెకండ్ 5,000 కట్టామండి. ఫస్ట్ 5,000 కట్టినప్పుడు రెండో 25,000 ఇవ్వడానికి మీరు రెండో 25,000 రెడీ చేయకపోతే మీ ఫస్ట్ 25,000 రావండి అని చెప్పి బెదిరించింది. తర్వాత మొత్తం డబ్బులు కట్టిన తర్వాత మాకు ఏంటండి ఐస్కాన్ ఇవ్వలేదంటే మిగతా 75,000 కట్టేసేస్తే మీకు ఫ్లాట్స్ అలాట్మెంట్ అవుతాయి. 75,000 కట్టిన కూడా నెల రోజుల తర్వాత ఆ కాగితాలు ఇచ్చింది. మేము రోజు అడగంగా శివకుమారి, ఆనంద్ పాల్ అనే వారికి బెజవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగి జతకట్టాడు. మానవ హక్కుల కమిషన్ సభ్యురాలేనంటూ శివకుమారి మధ్యతరగతి జనాలకు దగ్గరైంది. మీకు తక్కువ ధరకు జేఎన్ఎన్యూఆర్ఎం నిధులతో ఏర్పాటైన అపార్ట్మెంట్లో గృహం ఇప్పిస్తామని నమ్మబలికింది. అపార్ట్మెంట్లో ఓ ఫ్లాట్ 2 లక్షల రూపాయలకు వస్తుందనడంతో 30 మంది మధ్యతరగతి ప్రజలు ఎగబడి డబ్బులు కట్టారు. కట్టిన డబ్బులకు జేఎన్ఎన్యూఆర్ఎం చైర్మన్ సంతకాల పేరుతో రసీదులు కూడా అందజేస్తుంది. తన పేరు రోహిత్ అండి, సన్నీ అని పిలుస్తారు. తన ఇంట్లో మా అన్నయ్య గారు వాళ్ళు అద్దె రెంట్కుంటారు. వాళ్ళు చెప్పారు హ్యూమన్ రైట్స్ ద్వారా ఒక ఫ్లాట్లు వస్తున్నాయి జక్కంపూడిలో, అవి పేదవాళ్ళకి ఇస్తారు, మధ్యతరగతి ఫ్యామిలీకి ఇస్తారు. అవి వచ్చి 1,75,000 కట్టాలి, అది కూడా 3 times కట్టచ్చు అని చెప్పారు. జనవరి నెలలో స్టార్ట్ చేశాము. ఇంటి తాళాలు ఇచ్చింది, ఆ ఫ్లాట్స్ తీసుకెళ్ళి చూపించింది. ఈ ఫ్లాట్ మీది, ఈ ఫ్లాట్ మీది అందరికీ చూపించింది. అమ్మాయి చూపించి ఇట్లా ఇస్తున్నాము మీకు ఈ నెల అలా ప్రొలాంగ్ చేస్తూ వచ్చింది. కేసు పెట్టుకోండి అన్నారు. మొన్నంతా సరే వచ్చి కేసు దగ్గరికి వచ్చామండి. ఏకంగా తాళం చెవితో పాటు ఫ్లాట్ స్వాధీన పత్రాలను కూడా పంపిణీ చేసింది ఈ ముఠా. ఇక ఆనందంతో తబ్బిబ్బులవుతూ అపార్ట్మెంట్లో ఫ్లాట్ స్వాధీనం చేసుకోవడానికి వెళ్లిన వారికి అసలు విషయం తెలిసి లబోదిబోమంటున్నారు. అప్పటికే అమ్మగారు అందించిన ఫ్లాట్లను మున్సిపల్ కార్పొరేషన్ మరొకరికి కేటాయించిందని తెలుసుకుని నివ్వెరపోయారు. సూర్యారావుపేట పోలీసులను ఆశ్రయించారు. ముఠా సభ్యులకు రాజకీయ నేతల అండదండలు ఉండడంతో పోలీసులు కూడా కేసును బుక్ చేయడంలో అలసత్వం వహించినట్లు తెలుసుకున్న బాధితులు చివరకు నగర పోలీస్ కమిషనర్ను ఆశ్రయించారు. ఆయన ఆదేశాల మేరకు సూర్యారావుపేట పోలీసుల విచారణ మొదలైంది. సాక్షి న్యూస్, విజయవాడ. వెల్కమ్ బ్యాక్ టు క్రైమ్ రిపోర్టర్. నల్లమల అడవిలో వేటగాళ్ల పోరు సాగుతోంది. జంతు వేట అనుకుంటే పొరపడ్డట్లే. గుప్త నిధుల కోసం వేటగాళ్లు అడవిని జల్లెడ పడుతున్నారు. నిధులున్నాయంటూ గుట్టు చప్పుడు కాకుండా తవ్వకాలు చేపడుతున్నారు. ఇది కర్నూలు జిల్లా శ్రీశైలం రిజర్వ్ ఫారెస్ట్. ఈ శ్రీశైలం నాగార్జున సాగర్ టైగర్ రిజర్వులో గుప్తనిధి కోసం వేట మొదలుపెట్టారు కొందరు వేటగాళ్లు. అడవిలోని పురాతన దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారు. శివరాత్రికి శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్లే భక్తులు కర్నూలు జిల్లా నాగలోటి వీరభద్రాలయంలో గుప్త నిధుల కోసం దుండగులు తవ్వకాలు జరిపిన ప్రాంతాలను గుర్తించి అటవీశాఖ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. అయినా వారు పట్టించుకోలేదు. పురాతన ఆలయాలు, విగ్రహాలు ధ్వంసం అవుతుండటంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ విధంగా ఎలా జరిగింది అని ఇప్పుడు మనకి యాక్చువల్గా మన గంగరాజ చెరువు అనేది
మన బేస్ క్యాంప్ ఆర్చరీ స్టాఫ్ వాళ్ళకి సర్టెన్ పాత్స్ ఉన్నాయి. కన్సర్న్ ఏరియాలో వాళ్ళు పెట్రోలింగ్ పోతారు. సమ్ ఈ ఏరియాలో పెట్రోలింగ్ అని పోతారు సమ్ స్పెసిఫిక్ ఏరియాస్లో. ఈ గంగరాజ్ చెరువు అనేది ఆ స్పెసిఫిక్ ఏరియా నుంచి 1 or 2 kilometers లోపల ఉంది. సో అక్కడ ఎప్పుడూ అక్కడ వెళ్ళి చెక్ చేయడానికి మనకి టైం ఉండదు. తాజాగా నాగలూటి రేంజ్ పరిధిలోని గంగరాజు చెరువులో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టినట్లు తెలుస్తోంది. విజయనగర ఎంపైర్ ఉన్నప్పుడు ఏదో పెట్టినారు, గోల్డ్ పెట్టినారని. సో ఇది కూడా దానికోసమే జరిగినట్లు ఉంది. సమ్ గోల్డ్ సంథింగ్ ఉండాలా. కొంతమంది మనకి డైరెక్ట్ ఇన్ఫార్మర్స్ ఉండాలి. ఇప్పుడు వారి ఇన్ఫర్మేషన్ వల్లే మనకి తెలిసింది కదా ఇది జరుగుతుంది అని. బట్ మనకి లేట్గా తెలుసు. సో మన ఇన్ఫర్మేషన్ అన్ని వాల్ పైన అన్ని రాయిస్తున్నాయి. మీరు కూడా చూస్తారు, మనకి వాళ్ళ దగ్గర నుంచి చాలా ఫోన్స్ వస్తున్నాయి. ఇది కూడా వారు ఎవరో అది చూసి మనకి ఫోన్ చేసిన వాళ్ళు, బట్ వారికి లేట్గా వచ్చింది. కర్నూలు జిల్లా ఆత్మకూరు పరిధిలోని నల్లమల అడవిలో గుప్త నిధుల కోసం వేటగాళ్ల ఆగడాలు ఎక్కువయ్యాయి. ఇంత జరుగుతున్న ఫారెస్ట్ అధికారులు మాత్రం మిన్నకుండిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మధ్యకాలంలో మరి నల్లమల ఫారెస్ట్ అడవిలో జరుగుతున్న తవ్వకాలకు సంబంధించి మరి ఏ విషయాలు కూడా ఈ ఫారెస్ట్ అధికారులు మరి మీడియాకు కానీ ప్రజలకు కానీ చెప్పే పరిస్థితిలో లేరు. మరి ఈ మధ్యకాలంలోనే కొలం భారత్ దగ్గర తవ్వకాలు జరిగాయి. దానికి సంబంధించి కూడా రహస్యంగా దాచిపెట్టారు. అలాగే మరి నిన్న జరిగినటువంటి నాగులూటిలో కూడా తవ్వకాలు జరపడం, మరి దాని నుంచి ఏవో కొంత నిధులు స్వాధీనం చేసుకున్నటువంటి వార్తలు వస్తున్నప్పటికీ అక్కడ కూడా మీడియాను అనుమతించకుండా ఫారెస్ట్ అధికారులు మరి అక్కడ ఉన్నటువంటి వాచర్లను 5 మందిని సస్పెండ్ చేసి రహస్యంగా దాచిపెట్టారు. ఇప్పటికైనా అటవీ సంపదతో పాటు నల్లమలలోని పురాతన కట్టడాలను, దేవాలయాలను సంరక్షించాలని భక్తులు కోరుతున్నారు. సాక్షి న్యూస్, కర్నూలు. ఉస్మానియా ఆసుపత్రి వివాదాల్లో చిక్కుతోంది. మార్చురీకి వచ్చిన డెడ్ బాడీలు తారుమారవుతున్నాయి. ఒకరి మృతదేహం మరొకరికి అందించడం గొడవలకు దారితీస్తున్నాయి. హైదరాబాద్ మహానగర పరిధిలోని ఆచూకీ తెలియని డెడ్ బాడీలను ఉస్మానియా ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపరుస్తారు. ఆ తర్వాత పేపర్ ప్రకటనలు ఇచ్చి అయిన వారు వస్తే వాళ్లకు అందిస్తారు. ఈ క్రమంలో మృతుడి వివరాలు సమగ్రంగా తెలుసుకుని నిర్ధారించుకున్న తర్వాతే పోలీసుల సమక్షంలో అయిన వారికి అప్పగిస్తారు. 55 years ఉందని చెప్పి మా పెట్రోలింగ్ కానిస్టేబుల్స్ నోటీస్ చేయగా అక్కడ ఉన్నటువంటి బాడీని షిఫ్ట్ చేసి 174 CRPC కింద కేసు చేసి పంచనామా చేసిన తర్వాత పోస్ట్ మార్టం చేసినాక 3 days ప్రిజర్వేషన్ చేసినాము. ప్రిజర్వేషన్ అయిపోయిన తర్వాత మేము మామూలుగా నోటిఫికేషన్ కానీ పేపరు ఆల్ పేపర్స్కి, లుకౌట్ నోటీసులు, బార్డరింగ్ పోలీస్ స్టేషన్స్కి ముందరున్నట్టు సత్యహరిచంద్ర వాళ్ళకు కూడా మేము ఫోటోలు పబ్లిష్ చేస్తాము ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది డెడ్ బాడీ. తర్వాత ఏమైందంటే ఈ బహదూర్పురకు చెందినటువంటి ఈ సలీం అని అతను, ఆయన పేరు సలీం అని, వాళ్ళ కొడుకులు వచ్చారు. కొడుకులు వచ్చేసి వాళ్ళు ఆధార్ కార్డు, సమ్ ఫొటోస్ చూశారు. బాడీని పక్కన నేబర్ కూడా మామన్స్ అని చెప్పి క్లెయిమ్ చేయగా వాళ్ళను అన్ని విచారించి వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి ఆ బాడీ వాళ్ళకు ఈ సయ్యద్ సలీం అనేటువంటి డెడ్ బాడీ అని క్లెయిమ్ చేసినందుకు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుపోయినారు. అంబర్పేటలో రిటైర్డ్ డ్రైవర్ మహమ్మద్ రఫీ 2014 డిసెంబర్ 1వ తేదీ నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 5వ తేదీన ఉస్మానియా ఆసుపత్రి మార్చురికి ఓ మృతదేహం వచ్చింది. అది మహమ్మద్ రఫీది. కాగా ఈ నెల 7వ తేదీన కిషన్బాగ్ చెందిన వారు ఈ డెడ్ బాడీ తమ బంధువుదిగా నిర్ధారించుకుని తీసుకెళ్లారు. ये मेरे ताया है, इन्हों गए सो रमज़ान चांद रात के दिन जो है सो इनका इंतकाल हुआ. ये पुलिस वालों का बोलना है, इन्हों तो कब्रस्तान को निकले थे घर से और जिंदे वापस नहीं आए. हमारे को सत्य हरिश्चंद्रा में मालूम हुआ इन्हों मर गए बोल के. हम अफजल PS में आके फोटोज बता के, आधार कार्ड बता के, सब बता के हमारी बाड़ी है हमारे को दियो बोले. तो 2 दिन पहले हिंदू से ये बाड़ी ले लेके चले गए बोल के बोले. कौन बोले? PS में SI साहब बोले. उसके बाद हम जो है सो यहाँ पे गड़बड़ करे, धरना करे, वो लोग लेकेस वालों को बुला के यहाँ पे पूछताछ करे तो हमारे से गलती हो गई, सेम है समझ के ले लेके चले गए बोले. ले जाके बॉडी को जला दिए. हमारी बॉडी को कैसा लेके जाते, कोई आइडेंटिटी प्रूफ नहीं बताए सो कैसा लेके जाते, राशन कार्ड नहीं, आधार कार्ड नहीं, कुछ नहीं, सो कैसा लेके जाते बॉडी को. 1 साल से फिर रहा मैं, और उनके ऊपर हम जब केस करे तो उनको हम गए सो 1 घंटे के बाद छोड़ दिए. पुलिस वाले अभी तक कोई एक्शन नहीं लिए, उनको रिमांड पे भेजे नहीं. వివరాలు తెలుసుకున్న మహమ్మద్ రఫీ అసలు బంధువులు డెడ్ బాడీని ఎవరో తీసుకెళ్లినట్లు తెలుసుకుని అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. यहाँ नहीं भी जाए, नहीं भी जाने की वजह से ये लोग जो है बाड़ी दूसरों को दे दिए.
अफजलगंज पीएस किशनगंज से बाड़ी दे दी और 4 तारीख को पेपर में आया, इत्तेमाद में आया, साक्षी में आया, तेलंगाना नमस्ते तेलंगाना में आया। उसके बावजूद भी ये लोग नेग्लेक्शन करें, ऐसा कैसा? ఏది ఏమైనా మార్చురీ అధికారుల నిర్లక్ష్యం, పోలీసుల అలసత్వంతో గుర్తు తెలియని మృతదేహాలు తారుమారవుతున్నాయి. సాక్షి న్యూస్, హైదరాబాద్. 3 ఏళ్లుగా పోలీసులను ముప్పు తిప్పలు పెట్టాడు. దొంగతనాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్నాడు. ఇన్నాళ్లకు పాపం పండి అత్తారింటికి చేరుకున్నాడు. పోలీసుల వెనక చేతులు కట్టుకుని నిలబడ్డ ఇతడు శంకర్. కేర్ ఆఫ్ కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బండలింగాపూర్. 2011లో భార్యను హత్య చేసేందుకు యత్నించగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అక్కడి నుంచి పరారైన శంకర్ దొంగతనాలకు అలవాటు పడ్డాడు. నగల కోసం ఓ మహిళను హత్య కూడా చేశాడు. 3 ఏళ్లుగా శంకర్ కోసం పోలీసులు వెతుకుతుండగా వారి కళ్ళు గప్పి తిరుగుతున్నాడు. దీంతో అతడిపై డేగ కన్ను వేసిన పోలీసులు మొత్తానికి అయ్యగారిని పట్టుకున్నారు. 2 నేరాలు ఒప్పుకోవడంతో పాటు 6 తులాల బంగారు ఆభరణాలు, 21 తులాస్ వర్త్ 21 తులాస్ సిల్వర్ చైన్స్, బజాజ్ ప్లాటినం మోటార్ బైక్ను అరెస్ట్ చేసి అతని నుంచి రికవర్ చేసిన తర్వాత హత్యతో పాటు పలు దొంగతనాల కేసులు నమోదు చేసిన పోలీసులు అతడిని కోర్టులో ప్రవేశపెట్టారు. సాక్షి న్యూస్, కరీంనగర్. నల్గొండ జిల్లాలో కన్నపేగునే అమ్మేశారు తల్లిదండ్రులు. 15,000 రూపాయలకు కక్కుర్తిపడి పసికందును అమ్మేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. కన్న తల్లిదండ్రులే ఆడపిల్లను అమ్ముకున్న ఘటన వెలుగు చూసినట్లయితే ఆడపిల్లని 20,000 రూపాయలకు అమ్మకానికి పెట్టడం జరిగింది. స్వయాన పిల్లలు లేని ఒక వ్యక్తి వారిని కొనుగోలు చేసినట్టు జరుగుతుంది. స్వయాన కొనుగోలు చేసిన వ్యక్తి ఉన్నారు. చెప్పండి, మీరు పాపని ఎంత కొన్నారు, ఎందుకు కొన్నారు? 15,000 అండి. ఫస్ట్ 1,000 రూపాయలు ఇచ్చిన, ఇంకా 14,000 అంటే 10,000 ఒకసారి ఇచ్చిన, ఇంకా 4,000 ఇవ్వాలి అంతే. ఇక నాకు లేదు, సంతాన బలం లేదు సార్. అట్లా సంతాన బలం లేక నాకు పని పోతా, మా మేనగోడలు పనికి పోతుంది ఉప్పరి పనికి, వీళ్ళ భర్త ఉప్పరి పనికి పోతాడు. సరే, ఇప్పుడు విషయం తెలుసుకునేసరికి తల్లిదండ్రులు ఈ సంఘటన పోలీసులు ఇక్కడ ఆర్డీఓ కార్యాలయంలో విచారణ జరగడంతో తన పాపని అమ్మలేదని చెప్తున్నారు. ఇక్కడ చెప్పండి, మీరు విషయం ఏంటి చెప్పండి. మీరంతా టీవీలో అబద్ధాలు చెప్తారు సార్. నేను నా 2 పిల్లలు ఆడపిల్లలు, నాకైతే వీళ్ళు పెంచుకుంటామని చెప్తే నేను దత్తత ఇచ్చిన కానీ అమ్మిరని చెప్తారు. డబ్బులు తీసుకున్నారని చెప్తున్నారు కదా. 15,000 నాకు ఇచ్చినట్టు రుజువు చెప్పాను. 1,000 రూపాయలు ఇచ్చే సార్. 1,000 రూపాయలు ఎందుకు తీసుకున్నారు? హాస్పిటల్ ఖర్చు నాకు లేదు. హాస్పిటల్లో చూపించినాం, మేము అన్నీ చూపించినాం. నా బిడ్డ 10 సార్లు ఫోన్ చేసి 10 మందితో చెప్పించింది సార్ ఈయన. అయితే వాళ్ళకు మేము దత్తత ఇస్తాం, అమ్మడానికి అయితే మేము అమ్మట్లేదు, హాస్పిటల్ ఖర్చు ఇచ్చేయండి, బిడ్డను తీసుకోండి. నేను అత్తమ్మ అవుతా పిల్లకి. నాకు తెలియదు అసలు వీళ్ళు ఎవరో. మా ఇంటి చుట్టూ 10 సార్లు తిరిగి మా అమ్మాయిని అని ఇలా మేనకోడలు ఇంకో ఆయన ఉన్నాడు, వాళ్ళందరూ వచ్చి బతిలాడి మా పిల్లని తీసుకుపోయారు. కానీ నేను కూడా లేనా అలా ఊరికి పోయినా. ఆర్డీఓ కూడా విచారణ జరుపుతున్నారు. మొత్తం మీద ఈ విషయం పట్ల ఆర్డీఓతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈ విషయం ఏంటి? యాక్చువల్గా నేను ఇక్కడ తహసీల్దార్ ఆఫ్ కార్యాలయానికి ఈ రేషన్ కార్డ్స్ వెరిఫికేషన్ని రివ్యూ చేద్దామని చెప్పేసి వచ్చాను. సో నేను వచ్చి రివ్యూ చేస్తున్నటువంటి మధ్యలో ఒక వ్యక్తి వచ్చేసి ఇక్కడ ఎంఆర్ఓల కార్యాలయం ప్రాంగణంలో అమ్మాయిని అమ్మకం జరుగుతుందని చెప్పేసి ఒక వ్యక్తి తెలుపగా ఇమీడియట్గా నేను తహసీల్దార్ని తర్వాత ఆర్ఐని వెళ్ళేసి దాన్ని ఏంటో విషయం తెలుసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అక్కడ మా తహసీల్దార్ అశోక్ రెడ్డి గారు అదేవిధంగా ఆర్ఐ వెళ్ళి విచారిస్తే అక్కడ నిజంగానే ఒక అమ్మాయి కొనుగోలుకు సంబంధించినటువంటి వాగ్వివాదం జరుగుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. వెంటనే ఇటు ఎవరైతే కొనుక్కున్నారో అతన్ని, అదేవిధంగా అమ్మినటువంటి తండ్రి కూడా ఇక్కడే ఉన్నాడు, అతను కూడా తీసుకొచ్చి విచారించడం జరిగింది. విచారణలో తెలిసినటువంటిది ఏంటి అంటే అద్దంకి కృష్ణయ్య, తండ్రి ఎల్లయ్య, వయసు 49 సంవత్సరాలు, ఎస్సీ మాల కులానికి చెందినటువంటి కొరటికల్లు మునుగోడు మండలానికి సంబంధించినటువంటి వాడు ఒక 15,000కు పాపని కొనుక్కున్నట్టుగా, అదేవిధంగా మరి ఆంగోతు నరేష్, అదేవిధంగా భార్య లలిత, వీళ్ళు రంగుట్ల గ్రామము హాలియా మండలానికి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళు చెప్తున్నది ఏంటంటే దత్తత ఇచ్చాము అని చెప్పేసి అని వీళ్ళు అంటున్నారు. యాక్చువల్గా దత్తత అనేటువంటిది ఒక చట్టబద్ధంగా జరగాల్సినటువంటి వ్యవహారము. సో దానికి వ్యతిరేకంగా కేవలము ఒక కాగితం మీద రాసేసుకొని కొంత డబ్బులకు వాళ్ళు తీసుకోవడం అనేటువంటిది జరిగింది. కాబట్టి సో నా దృష్టికి ఇది ఎప్పుడైతే
కేవలం అమ్మకం కొనుగోలే కానీ దత్తత కాదు అని చెప్పేసి నిర్ధారించుకున్న తర్వాత సో నేను మునుగోడు మండలానికి సంబంధించింది కాబట్టి సిఐ చండూరుతో విషయం చెప్పేసి ఇమీడియట్గా కేసు బుక్ చేయమని చెప్పేసి అని చెప్పడం జరిగింది. సో వాళ్ళని కస్టడీ నిమిత్తము ఇప్పుడు 2 టౌన్ ఎస్ఐకి పంపించేసి ఆ తర్వాత వాళ్ళని మునుగోడుకి షిఫ్ట్ చేసేసి కేసును దర్యాప్తు చేసి కేసు నమోదు చేయడం జరుగుతుంది. మొత్తం మీద నల్గొండ ఎంఆర్ఓ కార్యాలయంలో విచారణకు వచ్చిన ఆర్డీఓకి ఈ విషయం తెలిసి పూర్తిగా పోలీసులను కూడా సంప్రదించడం జరిగింది. మొత్తం మీద చూసినట్లయితే ఇక్కడ ఇది ఒక దత్తత క్రమం కాదని కేవలం ఒక కాగిత రూపంగా రాసుకున్నారని, ఏదేమైనప్పటికీ ఇటీవల కాలంలో జిల్లాలో ఈ విధంగా అమ్మకాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. డబ్బుల వద్ద పెనుగులాడుతుండటంతో ఒక సమాచారం ఇవ్వడంతో ఆర్డీఓ ఈ విషయంపై హుటాహుటిన విచారణ కొనసాగించడం జరిగింది. అయితే ఇంకా పూర్తి వివరాలు కూడా పోలీసులు విచారణలో తేలాల్సి ఉంది. వీడియోని శ్రీనివాస్తో రమేష్, సాక్షి టీవీ, నల్గొండ. ఇది ఇవాల్టి క్రైమ్ రిపోర్టర్. స్టే ట్యూన్డ్ టు సాక్షి.